సోషల్ మీడియాలో ఈ మధ్య వైరల్ అయిన కొన్ని వీడియోలు దేశవ్యాప్తంగా కలకలం రేపాయి. ఆ వీడియోలో కొందరు వ్యక్తులు రోడ్డుపై వెళుతున్న ఈ రిక్షాల వద్దకు వెళ్లి BAT-BMS అనే మొబైల్ యాప్ ద్వారా బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ కు కనెక్ట్ అవుతూ వాహనాన్ని ఒక్కసారిగా నిలిపివేస్తున్న ఘటనలు కనిపించాయి. దీంతో డ్రైవర్లు అయోమయానికి గురవడం, వారి రియాక్షన్ పై వీడియోలు తీయడం తీవ్ర చర్చకు దారితీసింది. ఢిల్లీ మొరాదాబాద్ లో ఓ ఈ రిక్షా డ్రైవర్ తన వాహనం యాప్ ద్వారా లాక్ అయిందని ఆరోపిస్తూ కన్నీటి పర్యంతమయ్యాడు. మరోవైపు సోషల్ మీడియాలో పలువురు ఈ యాప్ పై వెంటనే నిషేధం విధించాలని డిమాండ్ చేస్తున్నారు. మధ్యప్రదేశ్లోని ఉజ్జయినిలో ఓ వ్యక్తి ఈ తరహా యాప్తో ఈ రిక్షాలను నిలిపివేసి డ్రైవర్ల నుంచి డబ్బులు వసూలు చేసిన ఆరోపణలపై పోలీసులు అరెస్టు చేశారు. ప్రస్తుతం ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు కొనసాగుతోంది. ఢిల్లీ ప్రభుత్వం కూడా ఈ అంశాన్ని సీరియస్ గా తీసుకుంది. రవాణా శాఖతో పాటు ఢిల్లీ పోలీసులను వెంటనే విచారణ చేపట్టాలని ఆదేశించింది. సోషల్ మీడియా ద్వారా ఈ విషయం తమ దృష్టికి వచ్చిందని, ఆరోపణలు నిజమని తేలితే బాధ్యులపై కఠిన చర్యలు తీసుకుంటామని స్పష్టం చేశారు. ప్రస్తుతానికి 2 యాప్లను గూగుల్ స్టోర్ నుంచి తొలగించాలని ఆదేశించినట్లు కేంద్రం సాంకేతిక సమాచార శాఖ స్పష్టం చేసింది. There are a couple of apps which came up to our notice yesterday, and both of them have been taken down from the app stores. See, that is the point, is that this is due care that the app stores have to exercise, and we will take it up with the app stores to see that possibly damaging apps do not come up. ప్రభుత్వం BAT-BMS యాప్ ను తొలగించడానికి ప్రధాన కారణాలు భద్రతా లోపాలు, దుర్వినియోగం జరిగే అవకాశం, డ్రైవర్ల జీవనోపాధిపై ప్రభావం, ప్రజా భద్రతకు ముప్పు, విదేశీ మూలాలున్న యాప్ పై వ్యక్తమైన అనుమానాలే కీలక అంశాలుగా ఉన్నాయి. ఎవరైనా అనుమతి లేకుండా వాహనాలను నియంత్రించే పరిస్థితి ఏర్పడితే ప్రమాదాలు, ట్రాఫిక్ అంతరాయం, ఆర్థిక నష్టం సంభవించే అవకాశం ఉందని ప్రభుత్వం భావించింది. అందుకే ముందస్తు జాగ్రత్త చర్యగా యాప్ ను తొలగిస్తూ విచారణ పూర్తయ్యే వరకు నిఘా కొనసాగించాలని భారత ప్రభుత్వం నిర్ణయించింది. కార్లలో ఉపయోగించే బ్యాటరీ మేనేజ్మెంట్ సిస్టమ్ పూర్తిగా ఎన్క్రిప్ట్ చేయబడిన క్లోజ్డ్ లూప్ టెక్నాలజీతో పనిచేస్తుంది. అయితే కొన్ని ఈ రిక్షాల్లో మాత్రం బ్లూటూత్ ఆధారిత వ్యవస్థల్లో భద్రతా లోపాలు ఉండే అవకాశం ఉందని నిపుణులు చెబుతున్నారు.